జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసనే. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్దాం. అందరూ మీ బైబిల్ తెరచి 91వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తనలు 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు వినండి, మీకు అపాయమేమియు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తెగులు అంటే ఏంటి? రోగము వ్యాధి. రోగముకు వ్యాధికి తెగులుకు డిఫరెన్స్ ఏంటి? తెగులుకు అంటే ముందు, దానికంటే ముందు గుడారము అంటే ఏంటి? ఏది? మనం నివసించే ఇల్లు.
మనం నివసించే ఇల్లే కాదు గుడారం అంటే. గుడారం అంటే బైబిల్లో మన శరీరాన్ని కూడా గుడారంతో యేసు ప్రభు పోల్చినాడు. గుడారం అంటే ఏంటంటే మన శరీరము మరియు మనం నివసించే ఇల్లు, ఈ రెండు కలిపి దేవుడు గుడారంగా చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. తెగులు అంటే వ్యాధికి, రోగానికి, తెగులుకి డిఫరెన్స్ ఏంటి? రోగము, తెగులు రెండు ఉంటాయి. రోగానికి, తెగులుకి తేడా ఏంటి? రోగము అని ఎప్పుడు అంటాము, తెగులు అని ఎప్పుడు అంటాం? అది మీకు తెలిస్తే ఆ తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. అసలు రోగము అని ఎప్పుడు అంటారు, తెగులు అని ఎప్పుడు అంటారు? తెగులు అంటే ఇప్పుడు చెట్లకు పచ్చని పొలాలు పడినప్పుడు తెగులు పడింది. ఎందుకు రోగం అని ఎందుకు అంటారు? కొందరు పొలాలకు వచ్చినా కూడా రోగం వచ్చింది అంటారు కదా, అంటారు కదా. కొన్ని సందర్భాల్లో రోగం పడింది అంటారు పొలానికి, కొన్ని సందర్భాల్లో తెగులు వచ్చింది అంటారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే దాని అర్థం రోగం వేరని తెగులు వేరనే కదా. పంటను చూసి రోగం వచ్చింది అని కొందరు అంటారు, కొన్ని పంటలు చూసి తెగులు వచ్చింది అని అంటారు. రోగానికి తెగులుకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే అయితే అంటారు కదా. ఒకవేళ రోగము తెగులు అనేవి రెండు ఒకటే అయితే అనరు, ఇది రోగం వచ్చింది ఇది తెగులు వచ్చింది అనరు. అది ఇది వేరు కాబట్టే ఇది రోగము ఇది తెగులు అని చెప్తారు. అసలు రోగానికి తెగులుకి తేడా ఏంటి? తేడా ఏంటంటే రోగము అంటే ఏంటంటే తొందరగా పోయేది. రోగం అంటే ఏంటి? తొందరగా పోతుంది. అది తెగులు అంటే తొందరగా పోదు, ఒకసారి వస్తే అది చాలా కాలం ఉంటుంది. అర్థమైందా? రోగము అంటే ఏంటంటే సపోజ్ ఈరోజు జ్వరం వచ్చిందనుకో రేపు పొద్దున్నే పోయిందనుకో దాన్ని రోగం అంటారు. ఈరోజు జ్వరం వచ్చేది 1 నెల 2 నెలలు అట్లే ఉండిందనుకో దాన్ని రోగం అంటారు, తెగులు అంటారు. పంటల్లో కూడా అంటే సేమ్. రోగం వచ్చిందంటే ఈరోజు రోగం వచ్చిందనుకో దానికి మందు కొట్టినామనుకో పొద్దునక అది పోయిందనుకో దాన్ని ఏమంటారంటే రోగము అంటారు. ఏదన్నా వచ్చి దానికి ఈరోజు మందు కొట్టిన తర్వాత అది 1 లేదా 2 రోజులు లోపల వెళ్ళిపోయింది అనుకో దాన్ని ఏమంటారు? రోగము అంటారు. అట్లా కాకుండా ఒకటి వచ్చింది సమస్య, ఆ సమస్య మనం అన్నీ చేసినాం, మందులు కొట్టినాం, అవి కొట్టినాం, ఇవి కొట్టినాం, కానీ ఆ సమస్య చాలా రోజుల వరకు పోలేదు, చాలా రోజులు ఉండింది, 10 రోజులు, వారం, నెల ఇట్లా ఉండింది. అట్లా ఎక్కువ సమయం ఆ సమస్య అలాగే ఉంటే దాన్ని ఏమంటారు? తెగులు అంటారు. అర్థమైందా? రోగానికి తెగులుకి సంబంధమైన డిఫరెన్స్ ఏంటనేది. రోగము అంటే వచ్చిన కొద్ది రోజులకే వెళ్ళిపోతే దాన్ని రోగం అంటారు. తెగులు అంటే ఏంటంటే వచ్చి చాలా రోజులు ఉండేది, దీర్ఘకాలం ఉంటే, చాలా కాలం ఉంటే దాన్ని ఏమంటారు? తెగులు అంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నీకు ఏ అపాయం ఏమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గుడారం అంటే నేను చెప్పిన ఏంటి? మన శరీరం కూడా ఒక గుడారము, ప్లస్ మనం ఉండే ఇల్లు, నివసిస్తున్న స్థలం కూడా గుడారం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఏ తెగులు అంటే అలాంటి ఎక్కువ కాలం ఉండే సమస్య, ఎక్కువ కాలం ఉండే ఇబ్బంది, ఎక్కువ కాలం ఉండే రోగము నీ గుడారాన్ని కనీసం సమీపించదంట. నీకు రావడం కాదు కదా, కనీసం నీ దగ్గరకు కూడా రాదంట. అది సపోజ్ ఇదే ఇల్లు అనుకోండి, ఇంత దగ్గరికి వస్తే, ఇక్కడికి వస్తే దాన్ని దగ్గరకు రావడం అంటారు. కానీ నేను అక్కడ ఉన్నాను అనుకో దాన్ని ఏమంటారు? సమీపంగా వచ్చాడు, అంటే దగ్గరగా వచ్చాడు. ఇక్కడికి వస్తే నేను ఇంట్లోకి వచ్చానని అర్థం, కానీ నేను అక్కడ ఉన్నాను అనుకో దాని అర్థం ఏంటి? ఇంటికి దగ్గరగా వచ్చాడు అని. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఏ తెగులు కనీసం నీ గుడారాన్ని సమీపించదంట, అంటే దగ్గర కూడా రాదు. ఆ తెగులు అంటే దీర్ఘకాలంగా ఉండే ఆ కష్టము, ఆ సమస్య, ఆ శ్రమ, ఇబ్బంది, ఆ రోగము కనీసము నిన్ను కానీ, నీ శరీరాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ కనీసం దగ్గర కూడా రాదు. మన శరీరానికి సంబంధించే తెగులు ఎలాంటివి? రోగాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు. మ్యాక్సిమం ఎక్కువ కేసులు ఏమంటాయి? రోగాలు ఉంటాయి, అంతే కదా. మన శరీరానికి వచ్చే తెగులు ఏంటి? రోగం ఎక్కువ కేసులో ఉండేది. అంటే ఈ రోగము అనే తెగులు ఎక్కువ కాలం ఉండే ఈ రోగాలు కనీసం మన దగ్గరికి దరిదాపులకు కూడా రావంట. ఒకటి. మన ఇంటికి సంబంధించిన తెగులు అంటే
కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబ గొడవలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల పిల్లల విషయంలో అలా ఆర్థిక అవసరాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన అవసరాలు కావచ్చు, ఇలా ఎక్కువ కాలము అప్పులు కావచ్చు, ఇలాంటి ఎక్కువ కాలముగా ఉండే శ్రమలు కానీ ఇబ్బందులు కానీ కనీసం నీ ఇంటిని సమీపించవు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఏ అపాయము నీ దగ్గర రాదు. అపాయం అంటే కీడు. కీడు నీకు నష్టం కలిగించేది, నీకు కీడు కలిగించేది, నీకు దుఃఖ పెట్టేది, నీకు కన్నీరు తెప్పించేది, ఇవి నీకు రావు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అంటే నీ శరీరాన్ని రోగాలు కానీ వ్యాధులు కానీ అలాంటివి, నీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు కానీ రకరకాల సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఎక్కువ కాలం ఉండే సమస్యలు కానీ ఇలాంటి కనీసము మీ దరిదాపుల్లో కూడా రావు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు రావు? కారణం ఏంటి? ఇంకా పైన చదివితే ఇంకా ఆ కీర్తనలోనే 91వ కీర్తనలోనే మనం పైనుంచి చదువుకుంటూ వస్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెలుగు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలను, ఆయన సత్యము కేడమును డేలమునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కలినను అపాయము నీ ఎద్దుకు రాదు. తర్వాత 11 నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ సింహములను నాగుపాములను త్రొక్కెదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదువు. ఇవన్నీ చెప్తున్నాడు కదా. నేను ఇలా కాపాడుతాను, ఇలా రక్షిస్తాను, ఇలా తోడుంటాను, రాత్రి వేళ నిన్ను ఎండ దెబ్బ తగలకుండా, వెన్నుల దెబ్బ తగలకుండా, శత్రువుల దెబ్బ తగలకుండా, వేటకాని ఊరిలో నుంచి నేను రక్షిస్తాను, కాపాడుతాను, రెక్కల కింద ఆశ్రయంగా ఉంటాను, నాశనకరమైన తెగలు రాక నిన్ను రక్షిస్తాను, రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ బాణంకైనను చీకటిలో సంచరించి తెగులుకైనా మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమైనను ఏ దేనికి నువ్వు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన కుడివే 10,000 మంది పడిన కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం ఏమి నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీకు అపాయం ఏమీ రాదు. నీ మార్గంలో దేవదూతలు కాపలాగా ఉంచుతాడు. ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఇవన్నీ నీకు ఇస్తున్నాను, ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు నేను నింపుతున్నాను, నీకు అపాయం ఏమీ రాకుండా, ఏ తెగులు నీ శరీరానికి కానీ నీ కుటుంబానికి కానీ కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వకుండా నేను ఇలా నిన్ను కాపాడుతాను అని యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు? మనము ఆయన పిల్లలము, ఆయన నమ్ముకున్నాము. ఇంకా చెప్పాలా? ఆన్సర్ చెప్పాలి. ఎందుకు? నువ్వేమన్నా వేల కొలిది నదులంతా విస్తార తైమును ఇచ్చావనా? వేలాది పొట్టేళ్ళను బలిగా అర్పించావనా? లక్షలు కానుకలు దేవునికి ఇచ్చావనా? లక్షల మణుగులు బంగారము యేసుప్రభుకి ఇచ్చావనా? మందిరాలు కట్టించావనా? సువార్తను ప్రకటించావనా? వేల మంది లక్షల మంది విశ్వాసాన్ని యేసుక్రీస్తులోకి నడిపించావనా? మరి ఎందుకు నీకు ఇంత ఆశీర్వాదం? ఎందుకు ఆయన ఆ మాట అంటున్నాడు? ఏ అపాయమో నీ దరికి చేరదు, ఏ తెగులు కనీసం నీ గుడారముని సమీపించడానికి కూడా సమీపించదు, దగ్గర కూడా రాదు. నీ శత్రువుల నుంచి వేటకాని ఊరిలో నుంచి నేను కాపాడుతా. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగము కూడా నీ దగ్గరకు రాదు. నీ కుడి ప్రక్క 1000 మంది పడినను నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమే నీ ఎద్దకు రాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు రాదు? ఏమై ఉంటుంది కారణం? ఏమై ఉండొచ్చు? ఆన్సర్ అక్కడే ఉంది. చదవండి, 9 చదవండి. ఎందుకంటే ఆన్సర్ 9లోనే ఉంది. చదవండి. యెహోవా నీవే నా ఆశ్రయము, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని. హల్లెలూయా. ఎందుకంట
నువ్వు వేల కొలది నదులంత విస్తార తైలంను ఇచ్చావని కాదు, వేలాది పొట్టేళ్ళను కోళ్ళను బలిగా ఇచ్చావని కాదు, లక్షల కొలది డబ్బులను దేవునికి ఇచ్చావని కాదు, కేజీలు కేజీల బంగారాన్ని, కేజీలు కేజీల వెండిని, అన్నిటిని ఇచ్చావని కాదు, మందిరాలు కట్టించావని కాదు, ఆత్మలు రక్షించావని కాదు, వేల కొలది విశ్వాసం నువ్వు సాక్ష్యం చెప్పావని కాదంట. ఎందుకంట నివాస స్థలము మహోన్నతుడైన దేవుడే నాకు ఆశ్రయం, ఆయన తప్ప నాకు సహాయం ఎవరూ లేరు, నాకు ఆయనే ఆశ్రయం, ఆయనే నాకు నివాస స్థలం, నేను ఆయన్నే నమ్ముకున్నాను, నేను యేసు ప్రభునే నమ్ముకున్నాను, ఆయనే నాకు తోడు, ఆయనే నాకు సహాయం అని ఎంచుకున్నావు చూడు. అందుకంట కారణం ఒక్కటే, నన్ను ఆశ్రయంగా ఏర్పరచుకున్నాడు, నేనే ఇల్లని అనుకున్నాడు. తాను నివసిస్తున్న ఇల్లు కాదంట, యేసు ప్రభువే నాకు ఇల్లు, యేసు ప్రభువే నాకు ఆశ్రయం, యేసు ప్రభువే నేను నివసించే చోటని నన్ను ఏర్పరచుకున్నాడు చూడు ఇంటిగా. యేసయ్య నాకు ఆశ్రయం, యేసయ్య నాకు నివాస స్థలం, ఆ మహోన్నతుడైన దేవుడే నాకు ఇల్లు అని నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకంటే ఇవన్నీ అర్థమైందా? ఎందుకు నీకు ఏ అపాయము రాదు, ఎందుకు నీకు ఏ తెగులు కనీసం సమీపించడానికి కూడా భయపడిందంటే కారణం ఒకటే, యేసు ప్రభును మనం నివాస స్థలంగా ఏర్పరచుకున్నాం. మహోన్నతుడైన దేవుడైన యేసయ్యని మనం ఆశ్రయంగా పెట్టుకున్నాం కాబట్టే మనం ఇలాంటి స్థితిలో ఉన్నామని చెప్పి, ఇలాంటి గొప్ప మేళ్ళు మీకు కలుగుతాయని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు, యేసు ప్రభును ఆశ్రయంగా వాళ్ళు చేసుకోగానే వాళ్ళకి ఎలాంటి కలిగినాయి, ఎలాంటి ఏం జరిగింది అనేది బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి. నేను చెప్పేస్తాను, మీకు త్వరగానే చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. సరేనా? యోబు గారి స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా. యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభు సన్నిధిలో దేవదూతలందరూ వచ్చినప్పుడు ఆ దేవదూతలతో పాటు ఎవరు వచ్చినారంట? సాతాను కూడా వచ్చాడు. యేసు ప్రభు సన్నిధిలోకి వస్తే సాతాను చూసి యేసు ప్రభు పడుతున్నాడు, రే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అని అడిగితే, ప్రభువా నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్తాడు. ఆహా, భూలోకం నుంచి వచ్చావా? భూలోకంలో యోబునే నా సేవకుడు ఉన్నాడు, ఎంత యథార్థపరుడో, ఎంత న్యాయవంతుడో, ఎంత నీతిమంతుడో నీకు తెలుసు కదా అంటే, తెలుసులే ప్రభా, న్యాయవంతుడు నీతిమంతుడు నువ్వు భలే చెప్తావు, కానీ నువ్వు యోబు చుట్టూ నీ కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టే నేనేమి చేయలేకున్నాను యేసయ్యా అన్నాడంట. సాతాను యోబును చూసి సాతాను ఏమీ చేయలేకపోవడానికి, యోబుని సాతాను ఏమీ చేయలేకపోవడానికి, కనీసం ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభు కంచె ఉందంట. సాతాను అనుకుంటున్నాడంట, యోబును ఎలాగైనా సరే నేను నాశనం చేయాలా, ఎలాగైనా సరే యోబుని ఇబ్బంది పెట్టాలా, ఎలాగైనా సరే యోబుని రోగాలతో, వ్యాధులతో, కష్టాలతో, నష్టాలతో నేను ఎలాగైనా సరే యోబుని నాశనం చేసేయాలని సాతాను అనుకుంటున్నాడు, వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ వెళ్ళలేకపోతున్న కారణం ఏంటి? నేను వెళ్ళాలనుకుంటున్నాను యేసయ్య, కానీ నువ్వు చుట్టూ కంచె వేసి పెట్టేవేసయ్యా, నువ్వు కంచె వేసావు కాబట్టి నేను వెళ్ళలేకున్నాను, కనీసం దాన్ని సమీపించడానికి కూడా సమీపించలేకున్నాను అని చెప్తున్నాడు. మరి ఆ కంచె ఎందుకు పెట్టాడు? ఎలా వచ్చింది ఆ కంచె? యేసు ప్రభు ఆ కంచెను ఎందుకు పెట్టాడు యోబుకి? చదవండి, ఎందుకో కారణం తెలిసింది. యోబు గ్రంథం 1 కీర్తనకు ముందే ఉంటుంది. యోబు గ్రంథం 1:5. ఎందుకు యోబుకి ఆ కంచె వచ్చింది? ఎందుకు యేసు ప్రభు యోబు చుట్టూ, యోబు కుటుంబాన్ని చుట్టూ, యోబు ఇంటి చుట్టూ, యోబు కలిగి ఉన్న దాని అంతటి చుట్టూ ఎందుకు కంచె ఉంచాడు? అపవాదే చెప్తున్నాడు, సాతానే చెప్తున్నాడు, నువ్వు యోబును, యోబు కుటుంబాన్ని, యోబు కలిగిన సమస్తను చుట్టూ నీ కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టి నేను వెళ్ళలేకున్నాను, ఆ కంచెను చూసి నేను భయపడుతున్నాను, కనీసం నేను సమీపించడానికి కూడా బెదిరిపోతున్నాను యేసయ్య అని చెప్తున్నాడు. ఎందుకు ఆ కంచె యేసు ప్రభు పెట్టాడు? చదవండి 1:5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి
అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచును. హల్లెలూయా. యేసు ప్రభు యోబు చుట్టూ కంచె వేయడానికి, సాతాను యోబును నాశనం చేయడానికి వెళ్ళాలని చూసినప్పుడు ఆ కంచెను చూసి గడగడ వణికిపోయి ఏమి చేయలేకుండా వెనకకు వచ్చేయడానికి ఆ కంచె అక్కడ యేసు ప్రభు పెట్టడానికి కారణం ఏంటంట? యోబు ప్రతిరోజు ప్రార్థన అనే కంచెను వేశాడంట. హల్లెలూయా. నిత్యం అలాగ చేశాడంట. ఉదయాన్నే లేచి ప్రార్థన అనే కంచెను తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన సమస్తం చుట్టూ యోబు నిలబెట్టాడంట. కంచె ఎలా వచ్చింది యోబుకి? ప్రార్థన ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది? ప్రతిరోజు ఉదయమున లేచి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన అనే కంచెను యేసు ప్రభు యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ నిలిపాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనే కంచెను నిలబెట్టాడో సాతాను యోబు కలిగిన కుమారుల్ని, యోబు కలిగిన ఆస్తిని అంతటిని నష్టం చేయాలా, నాశనం చేయాలా, వ్యాధులతో కృంగతీయాలని వచ్చినప్పుడు ఆ కంచెను చూడగానే దాన్ని సమీపించడానికి కూడా గడగడగడ వణికిపోయి వెళ్ళిపోతున్నాడంట. అందుకనే సాతానే చెప్తున్నాడు, అయ్యా నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు, ఆ ప్రార్థన కంచెలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఏమీ చేయలేకున్నాను, గజగజ వణికిపోతున్నాను అని చెప్పేసి ఆ సాతాను యేసు ప్రభుతో చెప్తున్నాడు. అంటే మొదటిగా నివాస స్థలముగా ఏర్పరచుకోవడం అంటే ఏంటంటే మన ప్రార్థన ద్వారా మనం కంచె వేసుకుంటున్నాం. ఏంటి? యేసుక్రీస్తును నివాస స్థలముగా, యేసుక్రీస్తును ఆశ్రయపురంగా, మహోన్నతులైన దేవుని ఆశ్రయపురంగా ఏర్పరచుకోవడం అంటే ఏంటంటే ప్రార్థన ద్వారా మనం కంచె వేసి కాపాడుకోవడం అనేది. అర్థమైందా? రెండోదిగా యేసు ప్రభు ఇజ్రాయేల్ ప్రజలందరినీ వారి బాధను చూసి 420 సంవత్సరాల వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు పడిన కష్టములను అన్నిటిని చూసి యేసు ప్రభు మొరపెట్టినప్పుడు మోషేని అహరోని పంపించి వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేటప్పుడు 10 అద్భుత ఆశ్చర్యకారం చేస్తాడు. 10వ అద్భుత కార్యము ఆశ్చర్యకారం చేసేటప్పుడు ఏం చెప్తాడంటే ఆ 10వ అద్భుతం ఏంటంటే, నేను ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క తొలి చూలి పిల్లని నేను చంపైపోతున్నాను. కాబట్టి మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్లని లేదా మేక పిల్లని తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ ఇంటికి గుమ్మములకి పూసుకోవాలి. నేను అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశంలో సంచరిస్తాను. ఎవరి ఇంటిలో ఆ రక్తం కనిపించదో, ఆ గుమ్మములకు రక్తం కనిపించదో ఆ ఇంట్లో మొట్టమొదటి పుట్టిన బిడ్డని నేను చంపేస్తాను. ఎవరి ఇంటికైతే ఆ రక్తం కనిపిస్తుందో ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు, ఆ ఇంట్లోకి సంహార దూత పోకుండా నేను కాపాడుతాను అని చెప్తాడు. అప్పుడు మోషే అక్కడ ఇజ్రాయేల్ అందరూ తమకు ఒక గొర్రె పిల్లని బలి చేసి ఆ రక్తాన్ని దానికి పూసుకుంటారు. అర్ధరాత్రి వాళ్ళు ఏం జరుగుతుంది? యేసు ప్రభు సంహార దూతను పంపిస్తే ఐగుప్తు దేశం అంతా సంచరించినప్పుడు ఏ ఇంటికైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఉందో ఆ ఇంటిలో ఉన్న వారికి ఏ హాని జరగకుండా సంహార దూత ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ ఇంటిలో అయితే ఆ రక్తం కనిపించదో, ఏ ఇంటి గుమ్మానికి ఆ రక్తం లేదో ఆ ఇంటిలోకి సంహార దూత వెళ్ళి ఆ ఇంటిలో పుట్టిన ప్రతి తొలిచూల పిల్లని చంపేసిందంట. అంటే రెండోదిగా ఏంటంటే యేసు ప్రభును ఆశ్రయముగా ఏర్పరచుకోవడం అంటే ఏంటంటే సాతాను కానీ సంహార దూత కానీ నీ గుడారాన్ని సమీపించడానికి, నీకు అపాయము చేయడానికి రాకుండా నీ గుడారాన్ని సమీపించడానికి కూడా గడగడగడ వణకాది ఎప్పుడంటే నీ ఇంటి మీద గొర్రెపిల్లైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము నీ గుడారం మీద, అంటే నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీకు కలిగి ఉన్న అన్నిటి మీద ఎప్పుడైతే సాతాను కానీ ఆ నాశనం చేసే దూత కానీ ఆ శ్రమ కానీ కష్టం కానీ ఎప్పుడైతే నీ మీద, నీ ఇంటి మీద ఆ రక్తాన్ని చూస్తుందో, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎప్పుడైతే చూస్తుందో కనీసం సమీపించడానికి కూడా గడగడగడ వణికిపోతుందంట. ఆ రోజు సంహార దూత
ఐగుప్తు దేశంలో సంచరించేటప్పుడు యేసు ప్రభు రక్తము ఆ ఇంటి మీద చూసినప్పుడు అమ్మో యేసు ప్రభు రక్తం, గొర్రెపిల్ల రక్తం, అమ్మో దీని జోలికి నేను వెళ్ళని చెప్పేసి ఆ ఇంటిని విడిచి వేరే ఇంటికి పోయిందంట. అంటే దాని అర్థం ఏంటంటే నీకు కంచె యేసుక్రీస్తును ఆశ్రయంగా ఏర్పరచుకోవడం ఏంటంటే ప్రతిరోజు ప్రభువా నీ కల్వరి రక్తాన్ని నా మీద, నా కుటుంబం మీద, నాకు కలిగి ఉన్న సమస్తం మీద ప్రోక్షించండి అని చెప్పి ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తాన్ని నీ ఇంటి మీద, నీ మీద, నీ పిల్లల మీద ఎప్పుడైతే ప్రోక్షించుకుంటావో ఆ యేసుక్రీస్తు రక్తం అనే కంచె నీ మీద ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏ తెగులు కనీసం నీ గుడారాన్ని సమీపించడానికి కూడా గడగడగడ వణికిపోయి వెళ్ళిపోతుంది. అలాగే రహాబ్ అనే స్త్రీ కూడా అంతే. రహాబ్ అనే స్త్రీ ఆ వేగులు వారిని కాపాడినప్పుడు ఆ వేగులు వారు వెళ్తూ ఉంటే ఆమె అడుగుతుంది, మీరు ఖచ్చితంగా ఈ దేశం మీదకి వస్తారు, ఈ దేశం మీదకి వచ్చి మా దేశాన్ని అంతటి నాశనం చేస్తారని మాకు తెలుసు, మీ దేవుడు చేసిన ఐగుప్తు దేశానికి చేసిన ఆ గొప్ప అద్భుతాలు మేము చూసినాము, ఎలా నాశనం చేశాడో మేము చూసాము, ఖచ్చితంగా మీరు కూడా మా దేశానికి అలా చేస్తారని మాకు తెలుసు, అయితే నా కుటుంబాన్ని నువ్వు కాపాడండి, నేను మీకు మేలు చేశాను కాబట్టి మీరు కూడా నా కుటుంబానికి నాకు మేలు చేయండి అని చెప్తే అప్పుడు ఆ వేగుల వారు ఏం చెప్తారు, అయితే నీ ఇంటికి ఒక ఎర్రని దారం కట్టు. ఎప్పుడైతే నువ్వు ఎర్ర దారం కడతావో ఆ ఎర్రని దారం కట్టినప్పుడు మేము వచ్చినప్పుడు ఆ ఎర్రని దారిని మేము చూస్తే నీ ఇంటికి కానీ నీ ఇంట్లో ఉన్న దేనికి కానీ హాని చేయమని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆమె అలాగనే ఎర్రదారాన్ని కడుతుంది. ఎర్రదారాన్ని కట్టి తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన బంధువులను, స్నేహితులను, తనకు సంబంధించిన అందరినీ ఆ ఇంటిలోనికి పెడుతుంది. తర్వాత యెహోషువ, ఇజ్రాయేల్ అందరూ ఆ దేశం యెరికో మీదకి వచ్చినప్పుడు ఆ ఎర్ర దారం కట్టబడి ఉన్న ఇంటిని మాత్రం విడిచిపెట్టి యెరికో దేశం మొత్తాన్ని అగ్ని చేత కాల్చేస్తారు. కారణం ఏంటి? ఆ ఎర్రనిది దారం సూచనగా ఉంది. ఎప్పుడైతే ఆ ఎర్రని దారం సూచనగా ఉందో నాశనం చేయాలనుకున్న వారు కూడా దాన్ని సమీపించలేదు. అర్థమైందా? వాళ్ళు వచ్చింది నాశనం చేయడానికే, యెరికోని అగ్ని చేత కాల్చేయడానికే, యెరికో ఉన్న ప్రజలందరినీ కత్తి చేత చంపేయడానికే. కానీ ఎప్పుడైతే ఆ ఎర్రని దారాన్ని చూసారో, అమ్మో ఎర్రని దారం, మనం మాట ఇచ్చాం, ఎర్రని దారం యేసుక్రీస్తు యొక్క రక్తానికి సూచన, మనం అమ్మాయికి మాట ఇచ్చాం, మేము కాపాడుతానని మాట ఇచ్చాం కాబట్టి అని అది మొత్తాన్ని నాశనం చేశారు. కానీ ఆ ఇంటిని ఎర్రగా ఉన్న ఆ ఎర్రని దారం కట్టబడిన ఆ ఇంటిని మాత్రం వాళ్ళు కనీసం టచ్ కూడా చేయకుండా వెళ్ళిపోయారంట. అంటే అంతటిని నాశనం చేశారు కానీ ఆ ఎర్రని దారం కట్టబడిన ఇంటిని కనీసం సమీపించలేదు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అనే కంచె నీ మీద ఉంటే ఏ తెగులు కానీ ఏ అపాయం కానీ నేను సమీపించదు. తర్వాత యేసు ప్రభు పరిచర్య చేస్తున్నాడు. యేసు ప్రభు పరిచర్య చేస్తుంటే అనేక దయ్యం ఆత్మలు అప్పుడు ఉన్నాయి కదా, మీకు తెలుసు. అక్కడ రాయబడిన సంఘటన ఏంటంటే వానికి సేన అనే దయ్యముల ఆత్మ పట్టాయి. సేన అనే అనేకమని దయ్యముల ఆత్మలు పట్టబడి ఉన్నాయి. వాడు ఏం చేసేవాడు? ఆ ఊరి నుంచి వచ్చే మనుషులందరినీ కొట్టి, హింసించి, బాధ పెట్టి వాళ్ళందరినీ విరుచుకుపడి చంపేసేవాడు. కొట్టి తరిమి ఎట్లా పడితే అట్లా ఆ దయ్యం పెట్టిన వ్యక్తి, ఆ సేన అనే దయ్యములు పెట్టిన వ్యక్తి ఆ దారించి పోయి ఏ మనుషులను చూసినా వారి మీద పోయి వారి మీద కొట్టి వారి బట్టలన్నీ చింపేసి వాళ్ళు ఎలా పడితే అలాగా చేసేసేవాడు. ఎవరు? ఈ సేన అనే దయ్యములు పట్టిన ఆ వ్యక్తి. కానీ ఈ మనుషులు ఆ దయ్యం పట్టిన వ్యక్తిని చూసి గడగడ వణికిపోయేవాళ్ళు. అమ్మో వీడు దయ్యం పట్టారా నాయన, వీడి ఆ మార్గంలో పోతే మనం చంపేస్తాడు, మన బట్టలు కూడా ఉండవు, మన రాళ్ళతో కొట్టి చంపేస్తాడు, గజ 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 వణికిపోయారు. అదే సమయంలో అలాంటి వ్యక్తి దగ్గరికి ఒకసారి జన సమూహంతో యేసు ప్రభు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు అదే జన సమూహంతో ఎవరైతే ఆ వ్యక్తిని చూసి గడగడ వణికిపోతున్నారో, ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని చూసి గడగడ వణికిపోతున్నారో ఆ జన సమూహంతోనే, ఆ ఊరి వ్యక్తులతోనే ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఈ దైవోడి దగ్గర పోతున్నారు ఆయన, ఈ యేసు ప్రభు పోతున్నారు, ఈడు మనల్ని చంపేస్తారా, మన బట్టలని లాగేస్తారా, ఓ నాయన రాళ్ళతో కొట్టేసి చంపేస్తారా అని చెప్పేసి వీళ్ళు గజ 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 వణికిపోతున్నారు. ఆ మార్గం అంతా పోయేటప్పుడు వాడు ఆడే ఉన్నారు, ఈసారి అయిపోయినారు అని చెప్పేసి గడగడ వణికిపోతున్నాడు. అయితే వీళ్ళందరి ముందు ఎవరు పోతున్నారు? యేసు ప్రభు పోతున్నాడు. యేసు ప్రభు వీళ్ళందరి ముందు పోతున్నారు. వెనకాలే మీరు గలగజగజ వణికిపోతున్నాడు. అమ్మో దైవోడి దగ్గర పోతున్నారా, అయిపోయారు హీరో మన చేతులు అనుకుంటున్నాడు.
యేసు ప్రభు ఇంత దూరంలో వస్తున్నాడు, వాడు అంత దూరంలో ఉన్నాడు. వాడిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభును చూడగానే ఏమంటున్నాయి? యేసయ్యా, దేవుని కుమారుడా, మమ్మల్ని హింసించడానికి వచ్చావా? అయ్యా వద్దయ్యా, మమ్మల్ని హింసద్దయ్యా, మమ్మల్ని బాధ పెట్టదయ్యా, మమ్మల్ని ఆ పందులను పంపించయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాయంట ఆ దయ్యాలు. ఎప్పుడైతే బ్రతిమలాడుకుంటున్నాయో యేసు ప్రభు వాడిని చూసి విడిచిపెట్టే పందుల్లోకి పోండి అనగానే ఆ దయ్యములన్నీ విడిచిపెట్టేసి ఆ పందుల్లోకి పోయాయి. ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభుని తమ ముందర చూడగానే దయ్యముల ఆత్మలు కూడా వారిని సమీపించడానికి గజ 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 వణికిపోయాయంట. యేసు ప్రభు వారి దగ్గర లేనప్పుడు, యేసు ప్రభు వారితో లేనప్పుడు ఆ దయ్యములే వారిని చాలా బాధించాయి, చాలా ఇబ్బంది పెట్టాయి, దిగంబరుగా మార్చేసాయి, కొట్టాయి, హింసించాయి. ఆ దయ్యములు చూడగానే వీళ్ళు గజ 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 వణికిపోయారు. దయ్యములు వీళ్ళ మీద విరుచుకుపడ్డాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఉండడము ఆ దయ్యములు చూసాయో, ఎప్పుడైతే ఆ జనులతో యేసు ప్రభు ఉన్నాడో, ఆ యేసు ప్రభు ఉండడం చూసి ఆ దయ్యముల్ని ఆ జనులను సమీపించడానికి కూడా గజ 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 వణికిపోయాయి. అమ్మో యేసు ప్రభు, అమ్మో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పేసి ఆ దయ్యములు గజ 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 వణికిపోయి, అయ్యా మమ్మల్ని వెళ్ళగొట్టయ్యా, అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాయి అని చెప్పేసి దయ్యములు బ్రతిమలాడుకుంటున్నాయంట. ఒకప్పుడు ఆ మనుషుల మీద విరుచుకుపట్టిన దయ్యాలు, ఒకప్పుడు ఆ మనుషుల్ని వారిని చాలా చాలా ఇబ్బంది పెట్టిన దయ్యాలు ఇప్పుడు యేసు ప్రభు ఆ మనుషులతో ఉండడం చూడగానే గజ 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 వణికి కనీసం వారి దరిదాపులు కూడా రావడానికి వణికిపోతూ దూరంగా పారిపోతున్నాయి. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు నీతో ఉండడం, నీతో ఉంటాడో అప్పుడు దయ్యములు కూడా నీ దగ్గరికి సమీపంగా రావడానికి కూడా గజ 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 వణికిపోతాయంట. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే నీ దగ్గర ఉంటాడో, నీ కుటుంబంలో ఉంటాడో, దయ్యములు కూడా, దయ్యపు శక్తులు కూడా, మంత్రతంత్ర శక్తులు కూడా, సాతాను శక్తులు కూడా కనీసం నిన్ను సమీపించడానికి కూడా గజ 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 వణికిపోతాయి. మొట్టమొదటిగా ప్రార్థన అనే కంచె నీ దగ్గర ఉంటే సాతాను కనీసం నీ దగ్గర రావడానికి కూడా గజ గజ వణికిపోతాడు. రెండోదిగా యేసుక్రీస్తు యొక్క రక్తం నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉంటే నిన్ను నాశనం చేసే నాశనము దూత కూడా నీ దగ్గర రావడానికి గజ 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 వణికిపోతాడు. మూడోదిగా యేసు ప్రభు నీతో ఉంటే దయ్యములు కూడా నీ దగ్గరకు రావడానికి గజ 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 వణికిపోతాయి. చిట్ట చివరిగా యేసు ప్రభు ఆత్మ నీతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ 120 మందిని చూసి గజ 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 వణికిపోయారంట భయంతో. అంతవరకు వాళ్ళు అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రాకముందు వాళ్ళు ఏమనుకున్నారు? పరిసయ్యులు సద్దూకయ్యులు ఎలాగైనా సరే యేసు ప్రభు శిష్యులు దొరికితే మనం చంపేయాలా, యేసు ప్రభు శిష్యులు ఎక్కడైనా దొరికినా సరే వారిని అక్కడికక్కడ మనము ముక్కలు చేసేలా అనుకుంటూ ఉన్నారు. ఎవరు? ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవునిగా ఆ 120 మంది శిష్యుల మీదకి దిగాడో, ఆ 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ దేవాలయం మీదట బోధిస్తుంటే ఆ ప్రధాన యాజకులు, ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు వారిని చూసి గజ 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 వణికిపోయారంట. కనీసం వారి దగ్గరకు రావడానికి కూడా గజ గజగా వణికిపోయారంట. అపోస్తల కార్యంలో ఉంటున్నారు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు, నీ కుటుంబం నింపబడి ఉంటుందో, నీ శత్రువులు నీ దగ్గరికి రావడానికి కూడా భయముతో గజ 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 వణికిపోతారు. అర్థమైందా? 4 లేదా 5 సందర్భాలు చెప్పా. ఏ తెగులు, ఏ భయము కనీసం నిన్ను దరి చేయడానికి కూడా, నీ గుడారాన్ని సమీపించడానికి కూడా గజ 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 వణికిపోయి ఎప్పుడు పారిపోతుందంటే నువ్వు ప్రార్థన అనే కంచెలో నువ్వు ఉంటే. రెండోదిగా యేసుక్రీస్తు యొక్క రక్తము నీ మీద ఉంటే. మూడోదిగా యేసయ్య నీతో ఉంటే. నాలుగోదిగా పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే ఏ తెగులు కానీ, భయం కానీ గజ 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 వణికి కనీసం నిన్ను సమీపించను కూడా సమీపించలేదంట. కారణం ఏంటి? మహోన్నతుడైన యేసయ్యని నీవు ఆశ్రయముగా ఏర్పరచుకున్నావు. గొప్ప దేవుని నువ్వు నివాస స్థలముగా చేసుకున్నావు. అందుని బట్టే మరి నువ్వు ఆశ్రయంగా ఎవరిని ఏర్పరచుకున్నావు? నీకు నివాస స్థలం ఎవరు?
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వాళ్ళందరూ నివాస స్థలముగా ఎవరిని ఏర్పరచుకున్నారు? యేసు ప్రభునే ఏర్పరచుకున్నారు. వారి ఆశ్రయ దుర్గంగా ఎవరిని ఏర్పరచుకున్నారు? యేసు ప్రభునే ఏర్పరచుకున్నారు. కాబట్టే వారిని చూసి ఆ తెగుళ్ళు, ఆ దయ్యములు, ఆ రోగములు, ఆ తాంత్రిక మంత్రిక శక్తులు, ఆ నాశనం చేసే నాశనకర్తలు, ఆ సాతానులు అవన్నీ గజగజ వణికిపోవడానికి గల కారణము వారు యేసు ప్రభును ఆశ్రయముగా ఏర్పరచుకున్నారు. యేసు ప్రభునే నివాస స్థలముగా ఏర్పరచుకున్నారు. మరి నువ్వు ఎవరిని ఏర్పరచుకుంటున్నావు అనేది క్వశ్చన్. నీకు ఎవరు నివాస స్థలముగా ఉన్నారు? నీకు ఎవరు ఆశ్రయముగా ఉన్నారు? ధనాన్ని నువ్వు నివాస స్థలముగా ఏర్పరచుకున్నావా? అధికారాన్ని నువ్వు నివాస స్థలంగా ఏర్పరచుకున్నావా? మనుషులు నీకు ఆశ్రయంగా ఏర్పరచుకున్నావా? మంత్రతంత్ర శక్తులను నువ్వు ఆశ్రయంగా ఏర్పరచుకున్నావా? విగ్రహాలను నువ్వు ఆశ్రయంగా ఏర్పరచుకున్నావా? నీకు ఆశ్రయం ఎవరు? ఒకడు ధనాన్ని ఆశ్రయించుకున్నాడంట. ఈ ధనం నన్ను కాపాడుతుందని చెప్పేసి ధనం సంపాదించుకోవడానికే ఆశపడ్డాడంట. ధనాన్ని ఎక్కువ సంపాదించుకున్నాడంట. రాత్రి ఏమన్నాడు యేసు ప్రభు? ఓరి ఎర్రోడా, ఈరోజు నీ ప్రాణం తీయేస్తున్నాడు అన్నాడంట. ధనాన్ని ఆశ్రయంగా ఏర్పరచుకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడిని చూసి యేసు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందిరా, నీ ధనం ఏమవుతుంది అని చెప్పాడు. ధనాన్ని ఆశ్రయంగా ఏర్పరచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. అధికారాన్ని లోతు అబ్రహాన్ని విడిచిపెట్టి అధికారం వస్తుంది, పదవి వస్తుందని చెప్పేసి అధికారం కోసము అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రాలకి. ఏమయ్యాడు? తన కుటుంబాన్నే నాశనం చేసుకున్నాడు. తన కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. అధికారాన్ని ఆశ్రయంగా, అధికారాన్ని నివాస స్థలంగా ఏర్పరచుకున్న లోతు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. సౌలు దేవుని విడిచిపెట్టి శకునాల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు. తాయెత్తులు మంత్రాలు అవి కట్టించుకోవాలని శకునాల దగ్గరికి, మంత్రాల దగ్గరికి వెళ్ళాడు. సమయాలు అయితే వచ్చాడు, కానీ ఆ తర్వాత ఏమైంది సౌలు పరిస్థితి? శత్రువుల చేతికి చిక్కాడు, రాజ్యం పోయింది, తన కళ్ళ ఎదితే తన 2 కుమారులు చంపబడ్డాడు, తను తగ నెరకబడింది. ఆ మొండెము ఆ యెరూషలేము యొక్క గోడకి బిగించబడింది. ఎవరు? ఆ మంత్రతంత్రాలను, ఆ తాయెత్తులని, ఆ దారాలను ఆశ్రయించిన సౌలు. ఆ దారాలను కాపాడతాయి, ఆ మంత్రాలను కాపాడతాయి, ఆ తంత్రాలను కాపాడతాయని ఆశ్రయంగా ఏర్పరచుకున్న సౌలు పరిస్థితి ఆ విధంగా తయారైంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా ఈ అలవాటుని తెలుసా? చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, వారికి వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుని, యేసుక్రీస్తు నన్ను బాగు చేస్తాడు, యేసుక్రీస్తును కాపాడుతాడు, యేసుక్రీస్తు ఈ వ్యాధి నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడుతాడని విశ్వాసంతో, నమ్మకంతో ఉంచకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? తాయెత్తులోని, మంత్రాలని, తాళ్ళని, అవని ఇవని మంత్రాలను, తంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించి ఆ తాళ్ళు, మంత్రాలు, తాయెత్తులు అవన్నీ కట్టించుకుంటున్నారు. ఆ తాళ్ళు, తాయెత్తులు, మంత్రాలు అవి కట్టించుకున్నప్పుడు అప్పటికి ఆ వ్యాధి బాగవచ్చు, కానీ ఆ తర్వాత జరగబోయే ఆ పరిస్థితులను నువ్వు తట్టుకోగలవా? ఆ తర్వాత వచ్చే ఆ శ్రమలు వాళ్ళు ఊహించగలరా? అలాంటి వారిని చూసే దేవుడు ద్వితీయోపదేశకాండంలో 13వ అధ్యాయంలో చెప్తాడు, ఇలా మంత్రాలు, తంత్రాలు, చేతబడులు చేసేవాళ్ళు ఒకవేళ అలాంటి సూచక్రియలు, అలాంటి అద్భుతాలు, అలాంటి స్వస్థలు చేసినా మీరు వాటిని నమ్మొద్దండి. వారు చేశారని చెప్పేసి అవి దేవుళ్ళని, అవి దేవతలని, అవి బాగు చేస్తాయని చెప్పేసి మీరు వాటిని నమ్మొద్దండి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తునే నిజంగా నమ్ముతున్నారా లేదా? యేసుక్రీస్తునే నమ్ముకున్నారా? యేసుక్రీస్తునే ఆశ్రయంగా ఏర్పరచుకున్నారా? యేసుక్రీస్తే మీకు ఆశ్రయంగా కోటగా ఉన్నారా లేదని చెప్పేసి నేను మిమ్మల్ని పరీక్షించడానికే ఆ దయ్యములు, ఆ మంత్రాలు, తంత్రాలు చేసినా సరే అవి బాగొట్టుకు నేనే అలాగ చేస్తున్నాను. ఒకవేళ ఆ మంత్రాలు, తాయెత్తులు, ఆ తాళ్ళు మిమ్మల్ని బాగు చేస్తే మీరు యేసుక్రీస్తుని నమ్ముతారా, లేకపోతే ఆ మంత్రాలు, తంత్రాలు బాగు చేశాయని చెప్పేసి మీరు వాటి జోలికి వెళ్తారని చెప్పేసి నేనే పరీక్షిస్తున్నాను. కాబట్టి అలా మంత్రాలు, తంత్రాలు చేసాయి అవే దేవులని మీరు నమ్మితే మీ మీదకి భయంకరమైన శిక్ష వస్తుంది, జాగ్రత్త అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు చెప్తున్నాడు. మనకు ఆశ్రయంగా, దుర్గంగా మనం యేసుప్రభుని పెట్టుకోవాలి, కానీ మంత్రాలను, తంత్రాలను, తాయెత్తులను ఏర్పరచుకోకూడదు. సౌలు కూడా వెళ్ళాడండి. సౌలు కూడా వెళ్ళాడు, తాయలు, తాయెత్తులు కట్టించుకొచ్చుకున్నాడు. శకునాల కోసం వెళ్ళాడు సౌలు.
సౌలు శకునాల కోసం వెళ్ళాడు, వెళ్ళింది దొరికింది అతనికి. సమయాలు అయితే వచ్చాడు, సమయాల కోసం వెళ్ళాడు, సమయాలు అయితే వచ్చాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి? తన కుటుంబము నామరూపాలు లేకుండా భయంకరమైన స్థితిలో చంపబడి, శత్రువుల చేతులు దొరికి చంపబడి, నామరూపాలు లేకుండా తన కుటుంబము భూమి మీదనే లేకుండా దారుణంగా చంపబడ్డారండి. నీ కష్టము, రోగము, వ్యాధి, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కూడా అన్ని జనులాగే తాయెత్తులు నన్ను బాగు చేస్తాయని, తాళ్ళు నన్ను బాగు చేస్తాయని చెప్పేసి నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి తాళ్ళు, తాయెత్తుల కోసం, మంత్రాల కోసం, తంత్రాల కోసం, చేతబడుల కోసం శకునాలని ఆశ్రయిస్తే నీకు అప్పటికి దొరకచ్చు. అప్పటికి నీకు ఆ సమస్య కొంచెం దూరమైనట్టు అనిపిస్తుండొచ్చు. సాతాను నిన్ను అలా భ్రమ పెడతాడు. అవును, ఇది దేవుడు, ఈ తాయెత్తులు, ఈ తంత్రాలు, ఈ మంత్రాలు, ఈ దేవుడని నీకు తెలియజేయడానికి ఆ సాతాను అలాగ చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ తర్వాత జరిగేది పరిస్థితులు నువ్వు ఊహించలేవు. ఆ తర్వాత జరిగే నాశనాన్ని నువ్వు తట్టుకోలేవు. నామరూపాలు లేకుండా నాశనము రాబోతుందండి అలాంటి వాళ్ళ మీదకి. తాళ్ళను, తాయెత్తుల్ని, మంత్రాలను, తంత్రాలను ఆశ్రయిస్తున్నావా? జాగ్రత్త. ఎవరు నువ్వు ఆశ్రయిస్తున్నావు? విగ్రహాలను నమ్ముకున్న ఇజ్రాయేల్ ఏమయ్యారు? విగ్రహాలు నమ్ముకొని చిందులేస్తున్నారు, ఎగురుతున్నారు బంగారు దేవడం తీసుకొని. మోషే వచ్చాడు కింద, వాళ్ళ బంధువులే, వాళ్ళ స్నేహితులే, ఆ ఇంటి వారే ఆ విగ్రహాలు అందరినీ చేసిన వాళ్ళందరూ చంపి పారేశారు. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు. అధికారాన్ని నమ్ముకున్న లోతు తన కుటుంబాన్ని అగ్నిగంధకం అనే పట్టణంలో నాశనం చేసుకున్నాడు. మంత్రాలను, తంత్రాలను, తాయెత్తులను, దారాలను నమ్ముకున్న సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన శత్రువుల చేతికి చిక్కాడు, తన కుమారుడు తన కళ్ళ ఎదుట చంపబడ్డాడు, తన తెగనగరబడింది, తన మొండెం కూడా గోడకు బిగించబడేంత ఘోరమైన చావు చచ్చాడు. విగ్రహాలను నమ్ముకున్న, అన్ని దేవుళ్ళను నమ్ముకున్న ఇజ్రాయేలీయులు తమ సొంత బంధువుల చేతే, తమ సొంత అన్నదమ్ముల చేతే చంపబడ్డారు, నాశనం చేయబడ్డారు. మనుషులు నమ్ముకున్న, తన రథాన్ని, తన అధికారాన్ని నమ్ముకున్న ఐగుప్తు రాజు ఏమయ్యాడు? ఫరో ఎర్ర సముద్రంలో ఉక్కిరి బిక్కిరయ్యి నీళ్ళతో ముంచబడి చంపబడ్డాడు. నీ ఆశ్రయం ఏది? నీ నివాస స్థలం ఏది? ఎవరు నువ్వు ఆశ్రయంగా ఏర్పడుతున్నావు? డబ్బులనా, అధికారాన్నా, నీ కులాన్నా, నీ పార్టీనా, నీ మతాన్నా, నీ బంధువులనా, నీ స్నేహితులనా, నీ ఉద్యోగాన్నా? ఎవరు నువ్వు ఆశ్రయంగా ఏర్పరచుకున్నావు? యేసుక్రీస్తును ఆశ్రయంగా ఏర్పరచుకున్న వాళ్ళు అపాయాలు కూడా, తెగుళ్ళు కూడా, కనీసం వాళ్ళు చూడడానికి కూడా సమీపించిన గడగడగడ వణికిపోయేలాగా వాళ్ళు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తును ఆశ్రయంగా ఏర్పరచుకున్న వాళ్ళు. అయితే డబ్బులను ఆశ్రయంగా ఏర్పరచుకున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. తమ అధికారాన్ని ఆశ్రయంగా ఏర్పరచుకున్న వాళ్ళు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. మంత్రాలను, తంత్రాలను, తాయెత్తులను, శకునాలను ఆశ్రయంగా ఏర్పరచుకున్న వాళ్ళు ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు. కుటుంబమే నామరూపాలు లేకుండా నాశనం చేయబడింది. విగ్రహాలను నమ్ముకున్న, విగ్రహాలను ఆశ్రయంగా ఏర్పరచుకున్న వారు తమ బంధువుల చేత, తమ సహోదరుల చేత, తమ ఇంటి వారి చేత చంపబడ్డారు. మనుషుల్ని, అధికారాన్ని నమ్ముకున్న వారు ఎర్ర సముద్రంలో అనే శ్రమలలో ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయారు. మరి నువ్వెవరిని ఏర్పరచుకున్నావు? నీకు ఎవరున్నారు ఆశ్రయంగా? ఈరోజు నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అది. నాకు ఎవరు ఆశ్రయం? యేసుప్రభు నేను ఆశ్రయంగా ఏర్పరచుకున్నానా? యేసుప్రభు నేను నన్ను నివాస స్థలంగా ఏర్పరచుకున్నానా? లేకపోతే ధనాన్ని, అధికారాన్ని, ఉద్యోగాన్ని, మంత్రాలు, తంత్రాలను, తాయెత్తుల్ని, విగ్రహాలని, మనుషుల్ని నేను ఆధారంగా చేసుకున్నాను? ఎవరు నేను ఆధారంగా చేసుకున్నాను అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం. ప్రియ సంగమా, దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మహోన్నతుడి దేవుడైన యేసుక్రీస్తును ఆశ్రయంగా ఏర్పరచుకుంటే, నివాస స్థలముగా ఆయన చేర్చుకుంటే ఏ అపాయము నీ దరికి చేరడం కాదు కదా, ఏ తెగులు నీ దరికి రావడం కాదు కదా. కనీసం నిన్ను చూస్తేనే, నీ దగ్గరికి రావాలంటేనే గజ 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 వణుకుతూ భయపడి పారిపోతుందంట. అది సాతానే కావచ్చు, అది శ్రమే కావచ్చు, అది వ్యాధే కావచ్చు,
అది దయ్యములే కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది అప్పులే కావచ్చు, అది మరి ఏ సమస్య అయినా కావచ్చు, కనీసం నీ దగ్గరకు రావడానికి కూడా గజ 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 వణికి పారిపోతాయంట. మీకు ఒక విషయం చెప్పానా, 18వ కీర్తనలో చూస్తే 18వ కీర్తనలో మహోన్నతుడైన దేవుడు అయిన యేసు ప్రభు వస్తుంటే సముద్రములు ఎండిపోతున్నాయంట, పర్వతాలు పారిపోతున్నాయంట, కొండలు బద్దలైపోతున్నాయంట, ఆకాశంలో గజ 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 వణికిపోతున్నాయంట, భూమి కూడా భయముతో భూకంపాలతో గజ 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 వణికిపోతుందంట యేసుప్రభు వస్తుంటే చూసి. సముద్రాలు ఎండిపోతున్నాయి యేసుప్రభుని చూస్తుంటే, యేసుప్రభుని చూస్తుంటే ఆకాశంలో కూడా గజ 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 వణికిపోతున్నాయి, భూమి బద్దలైపోతుంది, పర్వతములు కొండలు గుట్టలు అన్నీ పారిపోతున్నాయి. యేసుప్రభుని చూస్తే వాటికే ఆ గొప్పమైన ఆకాశములు, భూములు, సముద్రాలు, కొండలు, పర్వతాలు గజ గజ గజగా వణికిపోతుంటే నీ శ్రమ, నీ వ్యాధి, నీ దయ్యములు, ఈ మంత్రతంత్ర శక్తులు, నీ కష్టములు, శ్రమలు, నీ రోగాలు యేసుక్రీస్తుని చూసి గజగజ వణకవా? గజగజ వణికి పారిపోవా? వాటికే దిక్కు లేదండి, ఆకాశములకు, భూమికి, పర్వతాలు, సముద్రాలకే దిక్కు లేదండి. యేసుప్రభు వస్తుంటే గజ 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 వణికి పారిపోతున్నాయి. మరి నీ రోగాలు యేసుప్రభుని చూస్తే ఉంటాయా? నీ వ్యాధులు, నీ శ్రమలు, నీ కష్టములు, నీ నిందలు, నీ అవమానాలు, నీ సమస్యలు యేసుక్రీస్తుని చూస్తే అవి ఉంటాయా? గజ 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 వణికి పారిపోవా? మరి వేటిని నువ్వు ఆశ్రయంగా ఎంచుకున్నావు? వేటిని నువ్వు నివాస స్థలంగా చేసుకుంటున్నావు? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనతో నింపబడుతున్నావా? యేసుక్రీస్తు రక్తాన్ని కంచగా పెట్టుకుని ఉన్నావా? దేవుడే నీ ఎదుటి నువ్వు ఎంచుకుని ఉన్నావా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతున్నావా? ఆయన నీ ఆశ్రయ స్థలముగా, నీవు నివాస స్థలముగా నువ్వు నింపుకుని ఉన్నావా అని ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం. ప్రభువా, నాకు ధనము కాదయ్యా, అధికారం కాదయ్యా, శకునాలు, మంత్రాలు, తాయెత్తులు కాదయ్యా, విగ్రహాలు కాదయ్యా, మనుషులు కాదయ్యా, నిన్నే నేను ఆశ్రయంగా ఏర్పరచుకున్నాను, నిన్నే నేను నివాస స్థలముగా ఏర్పరచుకున్నాను, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు నివాస స్థలం అని మనం ఏర్పరచుకుంటే ఏ అపాయము నీ దరి చేరదు, ఏ తెగులు నీ గుడారాన్ని కనీసం సమీపించడానికి కూడా భయపడుతుంది. అలాగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప మేలుని జరిగించాలని మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.